Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with Hindu Marriage Act 1955. Long title of the act is An Act to Amend and Codify the Law Relating to Marriage Among Hindus. Short title is the Hindu Marriage Act 1955. This act extends to whole of India except the state of Jammu and Kashmir ఇప్పుడు apply కాదు. It extends to whole of India and Hindus domicile in territories to which this act extends for outside the said territory. ఇండియన్ హిందూస్ ఫారిన్ కంట్రీలో ఉన్నా సరే అవుట్సైడ్ ద టెరిటరీలో ఉన్నా సరే వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. హోల్ ఆఫ్ ఇండియా అప్లై అవుతుంది. ఇంకా హిందూస్ ఎవరైనాను ఇండియన్ హిందూస్ ఎవరైనా ఫారిన్ కంట్రీలో ఉన్నట్లయితే అంటే హిందూ డొమిసైల్లో ఉండేవాళ్ళు నివసిస్తునే వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉందాం అనుకునే వాళ్ళు అంటే గ్రీన్ కార్డ్ అలా రాకుండా ఉన్న వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ వేరే కంట్రీలో సిటిజన్షిప్ లేని వాళ్ళకి హిందూ లా అనేది అప్లై అవుతుంది. సెక్షన్ 2 దిస్ యాక్ట్ అప్లైస్ టు హిందూ రిలీజియన్ irrespective of their development or followers, and also it applies to Hindu, Buddhist, Jain and Sikhs, and it shall not applies to Muslim, Christian, Parsi and Jew by religion. ఈ 4 రిలీజియన్స్ తప్ప రిమైనింగ్ అందరికి కూడా హిందూలా అప్లై అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ following persons Hindu, Buddhist, Jain, Sikh by religion ఈ 4 రిలీజియన్స్ వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి పుట్టే పిల్లలు ఎనీ చైల్డ్ legitimate or illegitimate both of whose parents are Hindu, Buddhist, Jain or Sikh by religion అయినట్లయితే legitimate child అయినా illegitimate child అయినా వాళ్ళు హిందూనే అవుతారు. Any child legitimate or illegitimate on whose parents one of the parent is Hindu, Buddhist, Jain, Sikh by religion అయినట్లయితే and who is brought up అనేది వీళ్ళు చేసినట్లయితే హిందూ, బుద్ధిస్ట్, జైన్ బై రిలీజియన్ వాళ్ళ ట్రైబ్ కమ్యూనిటీ గ్రూప్ ఆర్ ఫ్యామిలీలో చేసినట్లయితే వాళ్ళు కూడా హిందూసే అవుతారు. ఎనీ పర్సన్ హూ ఈజ్ కన్వర్ట్ అంటే అదర్ దాన్ హిందూ అంటే మనకి ఎవిడెన్స్ హిందూ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్ వాళ్ళందరూ కూడా హిందూసే. వీళ్ళు కాని వాళ్ళు ఉన్నారు కదా ముస్లిం, క్రిస్టియన్, పార్సీ వాళ్ళు, జ్యూ బై రిలీజియన్ వాళ్ళు ఎవరైనా హిందూలోకి కన్వర్ట్ అయితే వాళ్ళకి అప్లై అవుతుంది. లేకపోతే హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్ ఎవరైనా కన్వర్ట్ అయ్యి మళ్ళీ రీకన్వర్ట్ అయ్యారనుకోండి రీకన్వర్ట్ వాళ్ళకి కూడా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుంది. జనరల్గా షెడ్యూల్ ట్రైబ్స్కి అప్లై కాదు, కానీ ఒకవేళ బై నోటిఫికేషన్ ఇన్ అఫీషియల్ గజెట్లో ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళకి అప్లై అవుతుంది అనమాట. అదర్వైజ్ వాళ్ళకి అప్లై కాదు. ద ఎక్స్ప్రెషన్ హిందూ ఇన్ ఎనీ పోర్షన్ హిందూ అని ఎక్కడైనా ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ హిందూ బై రిలీజియన్ అంటే ఈ 4 రిలీజియన్స్ వాళ్ళు కూడా అప్లై అవుతుంది అనమాట. హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్ వాళ్ళకి అప్లై అవుతుంది. ఓకే, సెక్షన్ 3 కస్టమ్ అండ్ యూసేజ్ అంటే కంటిన్యూస్లీ సెక్షన్ 3A కస్టమ్ అండ్ యూసేజ్ అని ఎప్పుడు దాన్ని అంటామంటే కంటిన్యూస్లీ అండ్ యూనిఫామ్లీ అబ్జర్వ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ and obtain force of law among Hindus in any local area, tribe or community or group or family. Custom and usage అనే ఎప్పుడనే అంటామంటే కంటిన్యూస్లీ అండ్ యూనిఫామ్లీ అబ్జర్వ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దట్ ఈస్ ఆల్సో ఇన్ ఫోర్స్ ఆఫ్ లా అయి ఉండాలన్నమాట. ఇన్ వాళ్ళు ఉన్న ఏరియాలో లోకల్ ఏరియా, ట్రైబ్ ఆర్ కమ్యూనిటీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీలోన దాన్ని కంటిన్యూగా ఫాలో అవ్వాలి, యూనిఫామిటీ ఉండాలి, ఒకేలా ఉండాలన్నమాట. అండ్ ఆల్సో దట్ ఈస్ ఫోర్స్ ఆఫ్ లా అది ఎన్ఫోర్స్ చేయాలి. అంటే దట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఆర్ అపోజ్ టు పబ్లిక్ పాలసీ అలా అయి ఉండకూడదు అనమాట.
provided that and rule is certain and not unreasonable or opposed to public policy. ఇంకా ఏంటంటే ఆ రూల్ అనేది సర్టెనిటీ ఉండాలన్నమాట. అన్సర్టైన్ అంటే ఏంటో డౌట్ఫుల్గా అలా ఉండకూడదు. అండ్ నాట్ రీజనబుల్గా ఉండాలి. నాట్ అపోజ్ టు పబ్లిక్ పాలసీ అంటే మనకు సెక్షన్ 23 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో వచ్చేవన్నీ కూడా అప్లై అవుతాయి. అండ్ ఆల్సో రూల్ అప్లికబుల్ ఓన్లీ టు ఏ ఫ్యామిలీ హ్యాస్ నాట్ బీన్ డిస్కంటిన్యూడ్ బై ద ఫ్యామిలీ. ఒకవేళ పర్టికులర్ ఫ్యామిలీ ఫాలో అయ్యారనుకోండి, కంటిన్యూగా ఫాలో అవ్వాలి, మధ్యలో ఎక్కడైనా డిస్కంటిన్యూ అయితే అప్పుడు మళ్ళీ అది రూల్ కస్టమ్ అండ్ యూసేజ్ అవ్వదు. బి డిస్ట్రిక్ట్ కోర్ట్ మీన్స్ సివిల్ కోర్ట్, city civil court or principal civil court of the jurisdiction including any other civil court which may be specified by the state government. Full blood, half blood. 3C. Full blood అంటే ఏమీ లేదు. ఫాదర్ అండ్ సేమ్ మదర్ అంటే కామన్ యాన్సిస్టర్ ఉన్నట్లయితే, కామన్ యాన్సిస్టర్ అంటే ఫాదర్ అండ్ సేమ్ వైఫ్ అంటే సేమ్ మదర్ సేమ్ వైఫ్ కి పుట్టే పిల్లల్ని ఫుల్ బ్లడ్ అంటారు. హాఫ్ బ్లడ్ మీన్స్ కామన్ యాన్సెస్టర్ బట్ డిఫరెంట్ వైఫ్స్. ఫాదర్ ఒకరు ఉంటారు, డిఫరెంట్ వైఫ్స్ ఉంటారు, అంటే మదర్స్ డిఫరెంట్గా ఉంటారు కానీ ఫాదర్ ఒకరే ఉంటారు. అలాంటి పిల్లల రిలేషన్ని హాఫ్ బ్లడ్ అంటారు. యూట్రైన్ బ్లడ్, 2 persons are said to be related to each other by uterine blood when they are descended from common ancestors. అక్కడ ఫుల్ బ్లడ్ హాఫ్ బ్లడ్ లో కామన్ యాన్సిస్టర్ అంటే ఫాదర్ కామన్ గా ఉంటారు. ఇక్కడ యూట్రైన్ బ్లడ్ లో ఏంటంటే మదర్ కామన్ గా ఉంటారు బట్ డిఫరెంట్ హస్బెండ్స్ అంటే ఫాదర్స్ డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళకి పుట్టే పిల్లల్ని యూట్రైన్ బ్లడ్ అంటారు. ప్రిస్క్రైబ్ మీన్స్ ప్రిస్క్రైబ్ బై ద రూల్స్. సపిండ రిలేషన్షిప్ అంటే ఎవరైనా ఫాదర్ నుండి చూసుకున్నట్లయితే తనకంటే 5 generations పైకి, ఒకవేళ మదర్ సైడ్ అయినట్లయితే 3 generations, ఫాదర్ నుండి అయితే 5 generations తీసుకుంటే సపిండా అవుతారు. సపిండా రిలేషన్షిప్. డిగ్రీస్ ఆఫ్ ప్రోబిటెడ్ రిలేషన్షిప్. ఇఫ్ వన్ ఈజ్ లీనియల్ ascendant of the other, వాళ్ళకంటే పైన ఉండేవాళ్ళు. If one was wife or husband of lineal ascendant or descendant అంటే వాళ్ళకంటే పై జనరేషన్ వాళ్ళైనా వాళ్ళకంటే కింద జనరేషన్ అయినా ఉన్న వాళ్ళ వైఫ్ అయినా హస్బెండ్ అయినా వాళ్ళు కూడా డిగ్రీస్ ఆఫ్ ప్రోబిటెడ్ రిలేషన్షిప్ అవుతారు. If one was the wife of brother or fathers, if one was wife of brother or fathers or mother's brother or grandfather or grandmother's brother's wife అంటే వీళ్ళ బ్రదర్ వైఫ్ అయినా ఫాదర్ వైఫ్ అయినా లేకపోతే మదర్స్ బ్రదర్ వైఫ్ అయినా లేకపోతే గ్రాండ్ మదర్స్ వైఫ్ అయినా గ్రాండ్ మదర్స్ బ్రదర్ వైఫ్ అయినా మ్యారేజ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా డిగ్రీ ఆఫ్ ప్రోబిటెడ్ రిలేషన్షిప్ అంటారు. ఇఫ్ 2 ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే చేసుకోకూడదు. అంకుల్ అండ్ నీస్, ఆంట్ అండ్ నెప్యూ, చిల్డ్రన్ ఆఫ్ 2 brothers and children of 2 brothers and sisters or 2 brothers or 2 sisters, ఇవన్నీ కూడా డిగ్రీస్ ఆఫ్ ప్రోబిటెడ్ రిలేషన్షిప్. కానీ మనకి 4th వచ్చేసరికి సౌత్ ఇండియాలో మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే అంకుల్ అండ్ నీస్ చేసుకుంటున్నారు. చిల్డ్రన్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ కూడా చేసుకుంటున్నారు మ్యారేజెస్. అంటే మనకి ఇక్కడ మళ్ళీ క్లాజ్ ఏంటి ఇస్తారంటే ఇఫ్ కస్టమ్ యాక్సెప్ట్స్ దట్ ఈస్ నాట్ పనిషబుల్, నాట్ వైడ్ మ్యారేజ్ అవుతుంది అనమాట. కస్టమ్ పర్మిట్ చేస్తే దట్ ఈస్ నాట్ వైడ్ మ్యారేజ్. అదర్వైజ్ ఇఫ్ కస్టమ్ పర్మిట్స్ దట్ మ్యారేజ్ ఈజ్ నాట్ వైడ్ ఇన్ కేస్ ఆఫ్ సపిండా రిలేషన్షిప్ అండ్ డిగ్రీ ఆఫ్ ప్రోబిటెడ్ రిలేషన్షిప్ లో. మనకి ఈ రిలేషన్షిప్ లో ఎలా ఉండాలి అంటే డిగ్రీ ఆఫ్ ప్రోబిటెడ్ రిలేషన్షిప్ ఆర్ సపిండా రిలేషన్షిప్ లో ఏ రిలేషన్షిప్ అంటే హాఫ్ ఆర్ యూట్రైన్ బ్లడ్ యాజ్ వెల్ as ఫుల్ బ్లడ్ అయినా యూట్రైన్ బ్లడ్ అయినా హాఫ్ బ్లడ్ అయినా ఈ రిలేషన్స్ అనేవి మ్యాండేటరీ అన్నమాట.
ఇల్లిజిటిమేట్ బ్లడ్ రిలేషన్ యాజ్ వెల్ యాజ్ లిజిటిమేట్ అయినా ఇల్లిజిటిమేట్ అయినా ఆర్ అడాప్షన్ తీసుకున్నా ఏదైనా సరే రిలేషన్ అనేది అవి కామన్ గా ఉంటాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో మ్యారేజెస్ చేసుకోకూడదు. సెక్షన్ 4 ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద యాక్ట్ అంటే బిఫోర్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడాను సీజ్ అయిపోతాయి. కండిషన్స్ ఫర్ హిందూ మ్యారేజ్ చేసుకోవాలంటే బిట్వీన్ 2 హిందూస్ ఉంటాయి. కండిషన్స్ నైదర్ పార్టీ హ్యాస్ స్పౌస్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అయ్యేటప్పటికి స్పౌస్ ఉండకూడదు. ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే డైవర్సీ అవ్వాలి, లేకపోతే విడోవర్ ఆర్ విడో అయి ఉండాలన్నమాట. సెకండ్ వన్ ఈజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ నైదర్ పార్టీ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ వ్యాలిడ్ కన్సెంట్ అంటే సౌండ్ మైండ్ అయి ఉండాలి. అండ్ ఆల్సో నాట్ సఫరింగ్ ఎనీ మెంటల్ డిజార్డర్. మ్యారేజ్ కి వ్యాలిడ్ కన్సెంట్ ఇచ్చే కెపాసిటీ ఉండాలి. అండ్ ఆల్సో ఫిట్ ఫర్ మ్యారేజ్ అండ్ ప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ అయి ఉండాలి. థర్డ్ కండిషన్ ఈజ్ రికరింగ్ అటాక్ ఆఫ్ ఇన్సానిటీ అనేది ఉండకూడదు. సెకండ్ కండిషన్స్ అంతా కూడా సౌండ్ మైండ్ కి రిలేటెడ్, మెంటల్ హెల్త్ యాక్ట్ వస్తాయి. అండ్ ఆల్సో సెక్షన్స్ 11 and 12 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై అవుతుంది అనమాట. మ్యారేజ్ ఆల్సో నథింగ్ బట్ కాంట్రాక్ట్ కాబట్టి మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ తోని ఉండాలి. Third condition, bridegroom has completed the age of 21 years and the bride 18 years at the time of marriage. మ్యారేజ్ అయ్యేటప్పటికి బ్రైడ్గ్రూమ్ కి 21 years కంప్లీట్ అవ్వాలి, బ్రైడ్ కి 18 years కంప్లీట్ అవ్వాలి. పార్టీస్ ఆర్ నాట్ విత్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ ప్రోహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఉండకూడదు. బట్ అన్లెస్ ద కస్టమర్ యూసెస్ గవర్నింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ పర్మిట్ ద మ్యారేజ్ బిట్వీన్ దెమ్. ఒకవేళ కస్టమర్ యూసెస్ పర్మిట్ చేస్తే మ్యారేజ్ చేసుకోవచ్చు. సేమ్ సపిండాస్ కూడా అంతే. సపిండాస్ టు ఈచ్ అదర్. ఒకవేళ కస్టమర్ యూసెస్ పర్మిట్ చేసినట్లయితే మ్యారేజ్ చేసుకోవచ్చు. సెరమనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్ లో ఏంటంటే ఐదర్ ఆఫ్ ద పార్టీ సెరమనీస్ ని ఫాలో అవ్వాలి. ఎవరిది ఫాలో అయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఎవరిదో ఒకరిది ఫాలో అవ్వాలి. ఒకవేళ సప్తపది ఉన్నట్లయితే మ్యాండేటరీగా సప్తపది కూడా కంప్లీట్ అవ్వాలి. సప్తపది అయిన తర్వాతనే మ్యారేజ్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క. కంప్లీట్ అండ్ బైండింగ్ వెన్ 7th step ఈస్ టేకెన్. అండ్ ఆల్సో ఆర్య సమాజ్ మ్యారేజెస్ లో ఏంటంటే జస్ట్ గార్లెండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, దట్ ఈస్ నాట్ ఎ మ్యారేజ్ అని చెప్పారు. అండ్ ఆల్సో డోలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్ చంచల్ 2024 లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ గార్లెండ్స్ అనేది దాంతో మ్యారేజ్ అవ్వదు. మ్యారేజ్ సెరమనీకి కావాల్సిన ఐదర్ ఆఫ్ ద పార్టీస్ ఫార్మాలిటీస్ అన్ని కూడాను ఫుల్ఫిల్ చేస్తేనే అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది, అదర్వైజ్ ఇన్వాలిడ్ మ్యారేజ్ అని మనకి లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ డోలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్ చంచల్ లో చెప్పారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్. Section 8 registration of Hindu marriage. For purpose of facilitating the proof of Hindu marriage, the state government make rules. ఎందుకంటే మెయిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని ఫర్ పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ ద ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ కోసం ఒకవేళ ఏమైనా కోర్టులో డిస్ప్యూట్ అరైజ్ అయింది అనుకో, అదర్వైజ్ కోర్టులో ఫైల్ చేయాలన్నా కావాలి మనకి, ఇంకా మనం ఫారెన్ వెళ్ళాలన్నా సరేను మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే అంటే స్పౌస్ తో పాటు వెళ్ళడం అవుతుంది అనమాట. కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ వన్ ఆఫ్ ద ప్రూఫ్ ఫర్ మ్యారేజ్ అన్నమాట. ఇంకా స్టేట్ గవర్నమెంట్ మే అని చెప్పారు కానీ మనకు సబ్సెక్షన్ 2లో మే అని చెప్పారు. కానీ సీమా వర్సెస్ అశ్విని కుమార్
ఏ ఇయర్ 2006 సుప్రీంకోర్టు 1158 లో ఏం చెప్పారంటే మ్యాండేటరీ అని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ కంపల్సరీ అకార్డింగ్ టు స్టేట్ లాస్. ఇప్పుడు మన స్టేట్ లో కూడాను మ్యాండేటరీగాను చేయాలి రిజిస్ట్రేషన్ అనేది. ఒకవేళ ఎవరైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయనట్లయితే వాళ్ళకి ఫైన్ 20 రూపీస్ అవుతుంది అనమాట, ఇంపోజ్ చేస్తారు. ఇంకా సబ్సెక్షన్ 4 హిందూ మ్యారేజ్ రిజిస్టర్ షల్ at all reasonable time open for inspection and shall be admissible as evidence of statements therein contained in the certified extracts therefrom shall on application to be given by the registrar on payment of him the prescribed fee. మనం ఇక్కడ మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ ఏదైనా మన కోర్టులో ఏమైనా యాజిటేట్ చేయాలన్నా సరే మనం వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్పెక్షన్ చేయొచ్చు. మనకి కాపీస్ కావాలంటే మనం సర్టెన్ పేమెంట్ ప్రిస్క్రైబ్ ఫీ పే చేసినట్లయితే మనకి కాపీస్ కూడా ఇస్తారు. మనం దాన్ని కోర్టులో సబ్మిట్ చేసుకోవచ్చు. సెక్షన్ 9 రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజుగల్ రైట్స్. ఇవి బోత్ పార్టీస్ కూడా ఉంటాయి అన్నమాట. వెన్ ఐదర్ హస్బెండ్ ఆర్ ద వైఫ్ హ్యాస్ వితౌట్ రీజనబుల్ కాజ్ విత్డ్రా ఫ్రమ్ సొసైటీ ఆఫ్ ద అదర్. వితౌట్ రీజనబుల్ కాజ్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా విత్డ్రా ఫ్రమ్ సొసైటీ ఆఫ్ ద అదర్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు అగ్రీడ్ పర్సన్ కెన్ ఫైల్ ఏ సూట్. డిస్ట్రిక్ట్ కోర్ట్, ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటే డిస్ట్రిక్ట్ కోర్టులో వేస్తారు. ఒకవేళ ఆ ఏరియాలో డిస్ట్రిక్ట్ కోర్ట్ లేకపోతే సబ్ కోర్టులో వేస్తారు సూట్ ని. అంటే ఫ్యామిలీ కోర్టులో వేయాలన్నమాట జనరల్లీ. వేరే క్వశ్చన్ అరైజెస్ whether there is a reasonable excuse for withdraw from society, the burden of proving reasonable excuse shall be on the person who withdraw from the society. ఒకవేళ ఎవరైతే విత్డ్రా అయిపోయారో అంటే రెస్పాండెంట్ అన్నమాట. రెస్పాండెంటే ఎందుకు విత్డ్రా అయిపోయారో రీజన్స్ అనేవి ప్రూవ్ చేసుకోవాలన్నమాట. రీజనబుల్ ఎక్స్క్యూజ్ చూపించాలి. జ్యుడిషియల్ సపరేషన్. జ్యుడిషియల్ సపరేషన్ కూడా ఐదర్ పార్టీ కూడా వేసుకోవచ్చు. ఇంకా మన జ్యుడిషియల్ సపరేషన్ కి ఏ గ్రౌండ్స్ ఉంటాయి అంటే సేమ్ ఏజ్ డైవర్స్ కి ఏ గ్రౌండ్స్ ఉంటాయో అవే గ్రౌండ్స్ ఉంటాయి. ఇంకా మనకి డైవర్స్ కి వేసుకోవాలనుకునేటప్పుడు అట్లీస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 year లోపు వేయకూడదు. కానీ మనం జ్యుడిషియల్ సపరేషన్ కి విత్ ఇన్ 1 year లోపు కూడాను వేసుకోవచ్చు. సెక్షన్ 14 అనేది ఇక్కడ అప్లై కాదు అన్నమాట. ఒకవేళ జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చిన తర్వాత 1 year వరకు కూడా వాళ్ళు కన్జర్వేషన్ ఆఫ్ మ్యారేజ్ అవనట్లయితే దట్ ఈస్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. డ్యూరింగ్ జ్యుడిషియల్ సపరేషన్ మ్యారేజ్ అనే బాండ్ ఆఫ్ మ్యారేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ దేర్ ఇస్ నో నీడ్ టు కోహాబిట్ విత్ ద రెస్పాండెంట్. రెస్పాండెంట్ తో కోహాబిట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఆబ్లిగేషన్ ఏమీ ఉండదు అనమాట. వన్స్ జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చిన తర్వాత 1 year వరకు కూడా మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ అవనట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో దట్ ఈస్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అండర్ సెక్షన్ 13. సెక్షన్ 11 వాయిడ్ మ్యారేజ్ మీన్స్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వాయిడ్. ఎప్పుడవుతుంది? ఆల్రెడీ క్లాస్ 1 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఆల్రెడీ అంటే మోనోగమియే ఉండాలి. ఆల్రెడీ స్పౌస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ స్పౌస్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే దట్ ఈస్ వాయిడ్ మ్యారేజ్. 4 prohibited degrees of relationship, 5 subpoenas. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న మ్యారేజెస్ అన్ని కూడా వాయిడ్ మ్యారేజెస్ అవుతాయి. షెల్ బి null and void. That marriages are null and void. కానీ ఒకవేళ prohibited degree and subpoena relationship లో కస్టమ్ యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ ఏ వాయిడ్ మ్యారేజ్. Section 12 voidable marriage.
Any marriage solemnized, whether before or after commencement of the act, shall be voidable and may be annulled by decree of nullity on any of the following grounds. One of the party, voidable marriage and voidable ante enti manaki one of the party has option to choose void agreement lage void contract lane ఏ గ్రౌండ్స్ లో అంటే ఇంపార్టెన్సీ ఆఫ్ రెస్పాండెంట్, ఇంపార్టెన్సీ మీన్స్ ఫిజికల్ ఇంపార్టెన్సీ ఆర్ మెంటల్ ఇంపార్టెన్సీ. ఇది కూడా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అప్లై అవుతుంది అనమాట. ఇన్ కాంట్రవెన్షన్ స్పెసిఫైడ్ అండర్ సబ్సెక్షన్ 2 అంటే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉందనుకోండి, కన్సిల్ చేసి మ్యారేజ్ చేసినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ చైల్డ్ మ్యారేజ్ రిలేటెడ్. ఇది ప్రెసెంట్ అయితే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది కాబట్టి దిస్ నాట్ అప్లై. అంటే ఫ్రీ కన్సెంట్ లేకుండా చేసినట్లయితే, కన్సెంట్ ఆఫ్ ద పిటిషనర్ లేదు, అలాంటి సిచ్యువేషన్ లో కూడా రిసైన్ చేసుకోవచ్చు. రెస్పాండెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అదర్ దెన్ ద పిటిషనర్ వలన ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో ఈ 4 సిచ్యువేషన్స్ లో మ్యారేజ్ ని వాయిడ్ చేసుకోవచ్చు. సబ్సెక్షన్ 2, notwithstanding anything contained in subsection 1, no petition for annulling the marriage. ఏ సిచ్యువేషన్ లో అంటే 3 లో ఏంటి కన్సెంట్ అనేది ఫ్రాడ్యులెంట్ గా అబ్టైన్ చేసినట్లయితే, ఫ్రాడ్ అనేది చేశారని డిస్కవర్ చేసిన నుండి విత్ ఇన్ 1 year లోపు సూట్ పిటిషన్ అనేది ఫైల్ చేయాలి. ద పిటిషనర్ హ్యాస్ విత్ హిజ్ ఆర్ హెర్ ఫుల్ కన్సెంట్ తో ఉన్నట్లయితే అప్పుడు ఇంకేమీ ఉండదు. ఓకే, తెలిసిన తర్వాత కూడా పోనీ అయిపోయింది అంటే ఇంకేమీ లేదు. 1D, pregnant by some person other than the petitioner. అలాంటి సిచ్యువేషన్ లో పిటిషనర్ వాజ్ at the time of marriage ignorant of the fact alleged ఒకవేళ తెలియకపోయినా లేకపోతే అంటే మ్యారేజ్ టైంలో ప్రెగ్నెన్సీ ఉంది అని రెస్పాండెంట్ తెలియపోయినా proceedings have been instituted case of marriage before commencement of this act within 1 year from the commencement, or in case of marriage solemnized after commencement within 1 year from the date of marriage. ఒకవేళ వైఫ్ ప్రెగ్నెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అయినట్లయితే, ఈ ఎనాక్ట్మెంట్ రాకముందు అలా జరిగినట్లయితే ఎనాక్ట్మెంట్ వచ్చిందండి విత్ ఇన్ 1 year లోపేనా, లేకపోతే ఒకవేళ మ్యారేజ్ ఈ న్యూ యాక్ట్ 1955 యాక్ట్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయినట్లయితే మ్యారేజ్ నుండి విత్ ఇన్ 1 year లోపు సూట్ ఫైల్ చేయాలి. మ్యారిటల్ ఇంటర్కోర్స్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద పిటిషనర్ హ్యాస్ నాట్ టేకెన్ ప్లేస్ సిన్స్ ద డిస్కవరీ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సైడ్ గ్రౌండ్. ఎప్పటి నుంచి అయితే రెస్పాండెంట్ వాజ్ ప్రెగ్నెంట్ బై థర్డ్ పర్సన్ అని తెలిసిందో అప్పటి నుంచి మ్యారిటల్ ఇంటర్కోర్స్ అనేది చేయకుండా ఉండాలి. Section 13, any marriage solemnized before or after commencement of this act, before commencement అయినా after commencement అయినా సరే ఈ గ్రౌండ్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. ఈ డైవర్స్ గ్రౌండ్స్ ఇక్కడ మనకు సబ్సెక్షన్ 1వి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ అడల్టరీ. Other party has solemnized the marriage, had voluntarily sexual intercourse with any person other than his spouse. Adultery lo unna lekapothe cruelty. Here cruelty means both mental cruelty and physical cruelty also. Deserted the petitioner for continuous period not less than 2 years immediately preceding the presentation of the petition.
కంటిన్యూగా నాట్ లెస్ దెన్ 2 years కంటిన్యూగా కూడా డిజర్షన్ చేసినట్లయితే, అంటే ఇక్కడ డిజర్షన్ అంటే విత్ ఇంటెంట్ టు డిజర్ట్ అయి ఉండాలి. ఇంటెన్షన్ లేకుండాను ఏదో సమ్ వర్క్ పర్పస్ కు వెళ్ళినంతలో దట్ ఈస్ నాట్ డిజర్షన్. విత్ ఇంటెంట్ టు డిజర్ట్ అయినట్లయితేనే డిజర్షన్ అన్నమాట. కన్వర్షన్ టు అనదర్ రిలీజియన్, ఇన్క్యూరబిలిటీ ఆఫ్ అన్సౌండ్ మైండ్, ఇన్క్యూరబుల్ ఫార్మ్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉన్న అలాంటి సిచ్యువేషన్ లో, అంటే మెంటల్ డిజార్డర్ ఆర్ సైకోపతిక్ డిజార్డర్, has been vulnerable disease of communicable form, ఏవైనా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే అలాంటి సిచ్యువేషన్ లో, ఆర్ renounce the world and enter into religious order, అంటే ఏంటి సన్యాసం తీసుకున్నట్లయినా, లేకపోతే నాట్ బీన్ హర్డ్ ఫర్ 7 years or more, who are naturally have been heard of, ఎక్కడున్నారో తెలియనట్లయితే, అంటే కంటిన్యూగా 7 years కూడా ఎక్కడున్నారో తెలియనట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో డైవర్స్ అనేవి తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ అడల్టరీ, సెకండ్ వన్ క్రూయల్టీ, డిజర్షన్, కన్వర్షన్, అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, venereal diseases in communicable form, renounce the world, not heard for 7 years, అంటే ప్రెజంప్షన్ ఆఫ్ డెత్ అన్నమాట. 1 year కూడా బోత్ పార్టీస్ కి అప్లై అవుతాయి. ఐదర్ పార్టీ ఎప్పుడంటే ఇక్కడ మనకి జుడిషియల్ సెపరేషన్ తీసుకున్న తర్వాత 1 year వరకు నో రిజంప్షన్ ఆఫ్ కోహాబిటేషన్ అయినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో డైవర్స్ కి గ్రౌండ్ గాను అవుతుంది. రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ తీసుకున్నారనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో నో రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ అయినట్లయినా దట్ ఈస్ ఆల్సో గ్రౌండ్ ఫర్ డైవర్స్. క్లాస్ సబ్సెక్షన్ 2, ఏ వైఫ్ మే ఆల్సో ప్రెజెంట్ ఏ పిటిషన్. ఇక్కడ మనకి 2 లో సబ్సెక్షన్ 2 లో ఓన్లీ వైఫ్ కే ఉంటాయి గ్రౌండ్స్. ఇక్కడ మ్యారేజ్ అనేది బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, మోనోగమి అనేది లేదు కాబట్టి మోర్ దెన్ 1 మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఈ యాక్ట్ కమెన్స్మెంట్ అయిన తర్వాత మోర్ దెన్ 1 వైఫ్స్ ఉన్నట్లయితే పిటిషన్ ఫైల్ చేసే నాటికి అదర్ వైఫ్ కూడా అలైవ్ అయ్యి ఉండాలి, అప్పుడే అవుతుంది. లేదు 1 వైఫ్ అయితే మోనోగమి అయిపోతుంది కాబట్టి. సబ్సెక్షన్ 2, ఒకవేళ హస్బెండ్ గిల్టీ ఆఫ్ రేప్, సొడోమీ ఆర్ బెస్టియాలిటీ అయినా దట్ ఈస్ ఆల్సో గ్రౌండ్ ఫర్ డైవర్స్. థర్డ్ వన్ ఈజ్ సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అండ్ 125 CRPC ప్రకారం సూట్ ఫైల్ చేసేటప్పుడు ఒకవేళ కోర్టు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అగైన్స్ట్ ద హస్బెండ్ అవార్డింగ్ మెయింటెనెన్స్ చేశారు. అవార్డ్ పాస్ చేసిన తర్వాత ఒకవేళ కోహాబిటేషన్ ఫర్ 1 year ఆర్ మోర్ బిట్వీన్ ద పార్టీస్ లేనట్లయితే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఫోర్త్ వన్ ఈజ్ her marriage was solemnized before she attained the age of 15 years. 15 years రాకముందే మ్యారేజ్ అయ్యింది, కానీ ఒకవేళ మ్యారేజ్ అనేది కన్జూమేట్ అయినా అవ్వకపోయినా సరేను బిఫోర్ షీ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్, అంటే 18 years రాకముందే షీ కెన్ రెప్యూడియేట్. 15 years లోపు మ్యారేజ్ అయింది కానీ ఆ మ్యారేజ్ కన్జూమేట్ అయినా అవ్వకపోయినా 15 to 18 years మధ్యలో ఎప్పుడైనా సరే ఆ మ్యారేజ్ ని రెప్యూడియేట్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నమాట. 13A ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఇన్ డైవర్స్ ప్రొసీడింగ్స్. ఆల్టర్నేటివ్ రిలీఫ్ గా ఏమి ఇస్తారంటే జుడిషియల్ సెపరేషన్ అనేది ఇస్తారు. ఎక్సెప్ట్ దేనికి తప్ప అంటే కన్వర్షన్ అయిపోయినా ఇవ్వరు, రినౌన్స్ ద వరల్డ్ అంటే సన్యాసం తీసుకున్న ఎవరు, ఆర్ సివిల్ డెత్ 7 years నుండి కనిపించకపోయినా సరేను జుడిషియల్ సెపరేషన్ కి వేయరు. రిమైనింగ్ అన్నిటిలో ఉన్నా, ఒకవేళ అడల్టరీలో ఉన్నా, క్రూయల్టీ అయినా, డిజర్షన్ అయినా, ఏదైనా వెనీరల్ డిసీజెస్ తో ఉన్నా సరే అలాంటి సిచ్యువేషన్ లో జుడిషియల్ సెపరేషన్ కి వేస్తారు. కానీ
ఒకవేళ కన్వర్షన్ అయినా లేకపోతే రినౌన్స్ ద వరల్డ్ అయినా నాట్ హెయిర్డ్ ఫర్ 7 years అయినా అలాంటి సిచ్యువేషన్ లో జ్యుడిషియల్ సపరేషన్ కి ఇవ్వకుండా డైవర్స్ అనేవి గ్రాంట్ చేస్తారు. సెక్షన్ 13B డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. మ్యూచువల్ కన్సెంట్ లో అపీల్ అనేది ఉండదు, ఎందుకంటే బోత్ పార్టీస్ కూడా కలిసి సూట్ ఫైల్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తారు కాబట్టి. మే బి presented to the district court by both the parties to the marriage together. ఇద్దరు కలిసి చేస్తారు. ఒకవేళ మ్యారేజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అయినా సరే 1976 లో దీన్ని ఇన్సర్ట్ చేస్తారు కాబట్టి బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా on the ground that they have living separately for a period of 1 year or more, at least 1 year or more separate గా ఉండాలి, not been live together, not have been live together, and they are mutually agreed that the marriage should be dissolved. వాళ్ళిద్దరూ సపరేట్ గా ఉంటున్నారు, ఇంకా ఉండాలని కలిసి ఉండాలి అని అనుకోవట్లేదు. దే మ్యూచువల్లీ అగ్రీ టు డిజాల్వ్, ఇద్దరు కలిసి మ్యారేజ్ ని డిజాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే బోత్ పార్టీస్ సూట్స్ ఫైల్ చేసేటప్పుడు నాట్ లెస్ దెన్ 6 months ఆఫ్టర్ ద పిటిషన్ ఈజ్ ప్రెజెంటెడ్. సెక్షన్ 13B ప్రకారం సబ్సెక్షన్ 1 ప్రకారం పిటిషన్ ఫైల్ చేస్తే పిటిషన్ ఫైల్ చేసిన నుండి మినిమం 6 months, నాట్ లేటర్ దెన్ 18 months ఒక అబ్జర్వేషన్ లో ఉంచుతారనమాట. మళ్ళీ ఒకవేళ వీళ్ళు కలుస్తారేమో అని. అప్పటికి కూడాను ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే అప్పుడు ఏం చేస్తుంది, కోర్ట్ షల్ ఆన్ బీయింగ్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ హియరింగ్ ద పార్టీస్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ సచ్ ఎంక్వైరీ యాజ్ ఇట్ థింక్ ఫిట్. హియరింగ్ అయిన తర్వాత కోర్ట్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత ద మ్యారేజ్ హ్యాస్ బీన్ సోల్మనైజ్డ్ అండ్ ద అవర్మెంట్స్ ఇన్ ద పిటిషన్ ఆర్ ట్రూ. అండ్ మెయిన్ ఏంటంటే డైవర్స్ కావాలంటే ఫస్ట్ మ్యారేజ్ అవ్వాలి. మ్యారేజ్ అయ్యే వాళ్ళకి డైవర్స్ ఇస్తారు. ఇంకా ఎవర్మెంట్స్ అన్ని కూడా ట్రూ అని డిగ్రీ ఫర్ డైవర్స్ డిక్లేరింగ్ ద మ్యారేజ్ టు బి డిజాల్వ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ. ఓకే, అంతా కరెక్ట్ గానే ఉన్నాయి, ఎవర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏది ఇండ్యూస్మెంట్ ఫ్రాడ్ అలాంటివి ఏమీ జరగలేదు అని సాటిస్ఫై అయిన తర్వాత కోర్ట్ డిగ్రీ ఇస్తుంది. ఆ డిగ్రీ ఇచ్చిండండి మ్యారేజ్ అనేది డిజాల్వ్ అయినట్టు లెక్క అన్నమాట. కానీ అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్ కౌర్ 2009 సుప్రీం కోర్ట్ లో ఏం చెప్పిందంటే కూలింగ్ పీరియడ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మినిమం 6 months, మాక్సిమం 18 months ఇచ్చారు. కానీ ఇక్కడ కూలింగ్ పీరియడ్ అనేది వైవ్ చేయొచ్చు అని చెప్పారు. అంటే ఇంకేంటంటే ఇక్కడ కూలింగ్ పీరియడ్ వైవ్ చేసే రైట్ ఓన్లీ సుప్రీం కోర్టుకే ఉంటుంది అండర్ సెక్షన్ 142 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 142 ప్రకారం. ఇక ట్రయల్ కోర్ట్స్ కి, హైకోర్టు కి ఈ పవర్ ఉండదు. సెక్షన్ 14 నో పిటిషన్ ఫర్ డైవర్స్ టు బి ప్రెజెంటెడ్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ 1 year ఆఫ్ ద మ్యారేజ్. సెక్షన్ 14 నో పిటిషన్ ఫర్ డైవర్స్ టు బి ప్రెజెంటెడ్ విత్ ఇన్ 1 year ఆఫ్ ద మ్యారేజ్. మ్యారేజ్ అయిన నుండి విత్ ఇన్ 1 year లోపు ఎటువంటి డైవర్స్ పిటిషన్ కూడా పెట్టకూడదు. కానీ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ లో విత్ లీవ్ ఆఫ్ ద కోర్ట్ ఫైల్ చేయొచ్చు అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ లో అంటే ఇస్ గ్రౌండ్ కేస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ హార్డ్షిప్ టు ద పిటిషనర్ అండ్ ఎక్సెప్షనల్ డిప్రావిటీ ఆన్ ద రెస్పాండెంట్. ఈ 2 సిచ్యువేషన్ లో మాత్రమే విత్ ఇన్ 1 year లోపు ఫైల్ చేయొచ్చు అనమాట. Exceptional hardship to the petitioner, exceptional depravity on part of the respondent. But ఏంటంటే విత్ లీవ్ ఆఫ్ ద కోర్టే చేయాలి. But it appears to the court at the hearing of the petition that the petitioner obtained leave to present the petition by misrepresentation or concealment of
నేచర్ ఆఫ్ ద కేస్ కోర్ట్ మే ఇఫ్ ఇట్ ప్రొనౌన్స్ ద డిగ్రీ సబ్జెక్ట్ టు కండిషన్. ఒకవేళ ఏదైనా మిస్రిప్రజెంటేషన్ ఆర్ కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ చేస్తారనుకో, అలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంది అనమాట. షల్ బి ఎఫెక్ట్ until after expiry of 1 year from the date of marriage. ఒకవేళ అలా చేసినట్లయితే ఆఫ్టర్ 1 year ఆ పిటిషన్ గురించి డిసైడ్ చేస్తుంది అనమాట. షల్ నాట్ హ్యావ్ ఎఫెక్ట్ అంటే ఒకవేళ అలా కన్సిల్ చేసినట్లయితే 1 year వరకు ఎఫెక్ట్ ఏమీ ఉండదు. In disposing of any application under section 14 for leave to present a petition for divorce before expiry of 1 year from the date of marriage, the court shall have regard the interests of any child of the marriage and to present and to question whether there is a reasonable probability of the reconciliation between the parties before expiration of the said 1 year. For leave to present a petition. ఎవరైనా విత్ ఇన్ 1 year లోపు పిటిషన్ పెట్టినట్లయితే court shall regard the interest of the child to the marriage. దానికోసమని ఒకసారి question whether there is a reasonable probability of the conciliation between the parties before the expiry of the said 1 year. అలాంటి సిచ్యువేషన్ లో కోర్ట్ క్వశ్చన్ చేయాలన్నమాట, ఏదైనా రీజనబుల్ ప్రాబబిలిటీ టు కన్సిలియేషన్ ఉందా లేదా అని. సెక్షన్ 15 డైవర్స్ పర్సన్స్ వెన్ మ్యారీ అగైన్ వెన్ ఎ మ్యారేజ్ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ బై. ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే డిగ్రీ ఆఫ్ డైవర్స్ అండ్ దెర్ ఈస్ నో రైట్ ఆఫ్ అపీల్ against the డిగ్రీ ఆర్డర్ వచ్చింది అండ్ ఆల్సో అపీల్ కి వెళ్ళే రైట్ లేదనుకోండి, నో అపీల్ అన్నట్లయితే అలాంటప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ అపీల్ కి వెళ్ళినట్లయితే అపీలబుల్ డిగ్రీ అయినట్లయితే అపీల్ పీరియడ్ అనేది ఎక్స్పైర్డ్ వితౌట్ అపీలింగ్ అయినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో అపీలబుల్ ఆర్డర్ అయినట్లయితే అపీల్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఒకవేళ అపీల్ కి వెళ్ళినట్లయితే అపీల్ డిస్మిస్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు, రీమ్యారేజ్ అనేది. సెక్షన్ 16 లెజిటిమసీ ఆఫ్ వాయిడ్ అండ్ వాయిడబుల్ మ్యారేజెస్. మనకి రేవణ్ సిద్దప్ప వర్సెస్ ముదిబసప్పలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ బోత్ హ్యావ్ రైట్ ఫ్రమ్ ద పేరెంట్స్ ప్రాపర్టీ. ఒకవేళ యాన్సెస్టర్ ప్రాపర్టీ అయినా సరే పేరెంట్స్ ఎక్వైర్ చేసినట్లయితే ఆ ప్రాపర్టీ నుండి మళ్ళీ వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ కి బోత్ టైప్ ఆఫ్ చిల్డ్రన్ కూడాను వాయిడ్ మ్యారేజ్ అయినా వాయిడబుల్ మ్యారేజ్ అయినా సరే వన్స్ యాన్సెస్టర్ ప్రాపర్టీ అనేది పేరెంట్స్ కి వచ్చినట్లయితే ఆ పేరెంట్స్ కి వచ్చే ప్రాపర్టీ ఇండివిజువల్ ప్రాపర్టీ అయిపోతుంది కాబట్టి ఆ ప్రాపర్టీ మీద కూడా ఈ వాయిడ్ మ్యారేజ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజ్ కి పుట్టే చిల్డ్రన్ కూడా రైట్ ఉంటుంది అని రేవణ సిద్దప్ప వర్సెస్ ముదిబసప్పలో సుప్రీంకోర్టు చెప్పారు రీసెంట్ గానే 2023 లోనే. సెక్షన్ 17 పనిష్మెంట్ ఫర్ బైగమీ. ఎనీ marriage between two Hindus solemnized after commencement of this act is void. వీళ్ళు ఎలా పనిష్ అవుతారంటే 494 అండ్ 495 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళు పనిషబుల్ అవుతారు బైగమి చేసినట్లయితే. సెక్షన్ 18 పనిష్మెంట్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ అదర్ కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్. మనకి హిందూ మ్యారేజ్ ప్రకారం ఏంటి, సెక్షన్ 5 లో కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ ఎవరైనా సెక్షన్ 3 ఏం చెప్తుందంటే మ్యారిటల్ ఏజ్ గురించి చెప్తుంది. ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ చేసినట్లయితే అంటే బ్రైడ్ గ్రూమ్
81 ఇయర్స్ కంప్లీట్ అవ్వకపోయినా, బ్రైడ్ కి 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వకపోయినా, ఎవరైతే ప్రొక్యూర్స్ మ్యారేజ్, ఎవ్రీ పర్సన్ హూ ప్రొక్యూర్స్ ద మ్యారేజ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్, ఎవరు మ్యారేజ్ చేశారో వాళ్ళు పనిషబుల్ అవుతారు అనమాట. విత్ రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years ఆర్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 lakh ఆర్ విత్ బోత్. ఇంకా ఎవరైనా డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ ఆర్ సబ్పిండా మ్యారేజెస్ చేసినా, అన్లెస్ ద కస్టమ్స్ పర్మిట్ చేయకుండా ఒకవేళ అలా మ్యారేజ్ పర్ఫామ్ చేసినట్లయితే, అలాంటి సిచ్యువేషన్ లో సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 1 month ఆర్ ఫైన్ 1000 ఆర్ విత్ బోత్ పనిషబుల్ అవుతారు. సెక్షన్ 19 కోర్ట్ టు విచ్ పిటిషన్ షెల్ బి ప్రెజెంటెడ్. పిటిషన్స్ అనేవి ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎక్కడ ప్రెజెంట్ చేయాలి? డిస్ట్రిక్ట్ కోర్టులో చేయాలి. ఇప్పుడు ఆఫ్టర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ కోర్ట్ లో జనరల్ గా చేస్తారు. ఏ ప్లేసెస్ లో చేయొచ్చు అంటే, ఏ లోకల్ లిమిట్స్ లో చేయొచ్చు అంటే, వేర్ మ్యారేజ్ వాజ్ సోల్మనైజ్, మ్యారేజ్ ఎక్కడైందో అక్కడ, లేకపోతే రెస్పాండెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ పిటిషన్ రిసైడ్స్, రెస్పాండెంట్ ఎక్కడ ఉంటున్నారో, పిటిషన్ వేసేసరికి ఎక్కడ రిసైడ్ అవుతున్నాడో అక్కడ, లేకపోతే పార్టీస్ టు ద మ్యారేజ్ లాస్ట్ రిసైడెడ్, వాళ్ళు లాస్ట్ ఎక్కడ రిసైడ్ అయ్యారు, బోత్ టుగెదర్ ఎక్కడ ఉన్నారు. ఇక్కడ మనకి కొత్తగా ఏంటంటే, ఇన్ కేస్ వైఫ్ ఈజ్ పిటిషనర్, షీ ఈజ్ రిసైడింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద పిటిషన్. ఒకవేళ వైఫ్ ప్రెజెంట్ చేసినట్లయితే వైఫ్ ఎక్కడ ఉంటే అక్కడే చేసుకోవచ్చు. అదే హస్బెండ్ చేసినట్లయితే వైఫ్ ఎక్కడ ఉందో అక్కడ చేయాలి. ఇది రెస్పాండెంట్ అంటే ఇక్కడ వైఫ్ అన్నమాట. ఫోర్త్ వన్, పిటిషనర్ విత్ ఇన్ ద కంట్రీ ఉన్నాడు, రెస్పాండెంట్ అవుట్ సైడ్ ద కంట్రీ అనుకోండి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లో పిటిషనర్ ఎక్కడ ఉంటే అక్కడే వేసుకోవచ్చు అనమాట. వుడ్ నేచురల్లీ హ్యావ్ హర్డ్ ఫర్ హిమ్ వేర్ హీ అలైవ్, ఆర్ హీ డస్ నాట్ హర్డ్ ఆఫ్ బీయింగ్ అలైవ్ ఫర్ లాస్ట్ 7 years. ఒకవేళ ఫారిన్ కంట్రీలో ఉంటే వాళ్ళని జ్యూరిస్డిక్షన్ లో వేయొచ్చు. ఒకవేళ 7 years నుండి కనిపించట్లేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో కూడాను ఈ పిటిషనర్ దగ్గరనే ఉనే రెసిడెన్స్ ఏరియాలోనే వేయొచ్చు, వాళ్ళ లోకల్ జ్యూరిస్డిక్షన్ లో. సెక్షన్ 20 కంటెంట్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద పిటిషన్. ఎవ్రీ పిటిషన్ ప్రెజెంటెడ్ అండర్ దిస్ యాక్ట్ shall state it distinctly as nature of the case permits, the facts on which the claim to relief is founded, and except section 11 there is no collusion between the petitioners. అంటే మన ఫ్యాక్ట్స్ అన్ని మెన్షన్ చేసిందే కాకుండాను, అంటే వైడ్ మ్యారేజెస్ లో అయితే అక్కర్లేదు కొల్యూషన్ ఉందని, రిమైనింగ్ అన్నిటిలో కూడా నో కొల్యూషన్ బిట్వీన్ ద పిటిషనర్ అండ్ అదర్ పార్టీ టు ద మ్యారేజ్, ఇదని కూడా చెప్పాలి, మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో మనకి మామూలు సూట్ లో ఎలానో అలాగే ఇక్కడ కూడాను వెరిఫైడ్ పిటిషన్ కూడా వేయాలన్నమాట. షల్ బి వెరిఫైడ్ బై ద పిటిషనర్ అండ్ అదర్ కాంపిటెంట్ పర్సన్స్ ఇన్ ద మేనర్ రిక్వైర్డ్ బై లా ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ద ప్లెయింట్. అంటే వెరిఫికేషన్ తో పాటు అటెస్టేషన్ చేస్తారు కదా, అది కూడా వేయాలి. అండ్ మే ఎట్ ద టైమ్ ఆఫ్ హియరింగ్ బి రిఫర్డ్ యాజ్ ఎవిడెన్స్, దాన్ని మళ్ళీ ఎవిడెన్స్ గా కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ హియరింగ్ తీసుకుంటారు అనమాట. జనరల్ గాను హిందూ మ్యారేజ్ యాక్ట్ అన్ని కూడాను సివిల్ నేచర్ కాబట్టి సిపిసి ప్రొసీజర్ ఫాలో అవుతారు. పవర్ టు ప్రెజెంట్ ఎ పిటిషన్ in certain cases where a petition under this act is presented in a district court having jurisdiction by a party to the marriage on a ground of judicial separation under section 10 or decree of divorce present chesaru. Another petition has been presented thereafter by another party. First of party file chesaru, tarvata inko party file chesaru, praying for judicial separation again or divorce kosmani malli inko party chesaru. Whether the same district court or different district court lo chesinatlaite, the same state or
different district court in same state or different states. సేమ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోనైనా ఒకవేళ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ ద సేమ్ స్టేట్ అయినా ఒకవేళ డిఫరెంట్ స్టేట్ అయినా చేసినట్లయితే అప్పుడు ఏం చేస్తుంది అంటే పిటిషన్ షల్ బి డెల్ట్ యాజ్ పర్ సబ్సెక్షన్ 2 ప్రకారం ద పిటిషనర్స్ ఆర్ ప్రెజెంటెడ్ ద సేమ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ బోత్ ఒకవేళ సేమ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో అనుకోండి ఆ రెండు కూడా కలిపి ట్రై చేస్తాయి టుగెదర్. ఇఫ్ ద పిటిషన్స్ ఆర్ ప్రెజెంటెడ్ టు డిఫరెంట్ కోర్ట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయినట్లయితే ద పిటిషన్ షల్ బి ద పిటిషన్ ప్రెజెంటెడ్ ఇఫ్ ద పిటిషన్స్ ఆర్ ప్రెజెంటెడ్ టు డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయినట్లయితే పిటిషన్ ప్రెజెంటెడ్ లేటర్ పిటిషన్ ఫైల్ చేసేది ట్రాన్స్ఫర్ టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్ వేర్ విచ్ వాజ్ ఎర్లియర్ ప్రెజెంటెడ్. ఫస్ట్ ఏది ప్రెజెంట్ చేశారో ఆ కోర్టుకి పంపిస్తాయి. అప్పుడు both the petitions shall be heard and disposed of together. Subsection B, the court or government as the case may be competent under CPC. A transfer any suit or proceeding from a district court in which the later petition has been presented, district court in which the earlier petition is pending shall exercise its power to transfer such later petition as if had been empowered to do so. Section 21, special provision relating to trials and dispose of the petitions under the Act. General గా డే టు డే ట్రయల్ అనేది కండక్ట్ చేయాలి. డే టు డే ట్రయల్ షుడ్ బి కండక్టెడ్ until it is concluded. ఒకవేళ ఏదైనా అడ్జర్న్మెంట్ ఇచ్చినట్లయితే రీజన్స్ మస్ట్ బి స్టేటెడ్. Every petition shall be as expeditiously as possible within 6 months from the date of service of notice to the respondent లోపు కంప్లీట్ అయిపోవాలి. ట్రైడ్ అనేది 6 months లోపు కంప్లీట్ అవ్వాలి. Every petition, every appeal shall be heard. ట్రయల్ అయితే 6 months, అపీల్ అయినట్లయితే 3 months, within 3 months from service of notice of appeal on the respondent. 21C, documentary evidence. Not 21C, documentary evidence. Not 21C, documentary evidence. Notwithstanding anything enacted to the contrary, no document shall be inadmissible. ఏ డాక్యుమెంట్ కూడా inadmissible కాదన్నమాట for trial or offences on ground that it is not duly stamped or registered. స్టాంపులు లేకపోయినా ఆ రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా దాంతో ఏమీ సంబంధం లేదు. అన్ని డాక్యుమెంట్లు కూడా ఫ్యామిలీ కోర్టులో అడ్మిసిబుల్ అవుతాయి అన్నమాట. 22, proceedings to be in camera and may not be printed or published. ఇక్కడ అన్ని కూడాను ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా అలా చేయనట్లయితే కానీ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండే ఎక్సెప్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ప్రింటెడ్ ఆర్ పబ్లిష్డ్ విత్ ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. ఇంకా ఎవరైనా ప్రింట్ పబ్లిష్ చేసినట్లయితే దే ఆర్ పనిషబుల్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1000 rupees వరకు ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. 23, సెక్షన్ 23, డిగ్రీ ఇన్ ప్రొసీడింగ్స్. సెక్షన్ 23A, రిలీఫ్ ఫర్ రెస్పాండెంట్ ఇన్ డైవర్స్ అండ్ అదర్ ప్రొసీడింగ్స్. సెక్షన్ 23A ప్రకారం ఎవరైనా వన్స్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అదర్ ఫర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్, జుడిషియల్ సెపరేషన్ ఆర్ డైవర్స్ చేసేటప్పుడు అదర్ పార్టీ రెస్పాండెంట్ కూడాను వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసుకునే రైట్ ఉంటుంది. ఆ కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే రెస్పాండెంట్ కూడా అడల్టరీ, క్రూయల్టీ, డిజర్షన్ వీటికి సంబంధించి గ్రౌండ్స్ ని ప్లీడ్ చేయొచ్చు. ఒకవేళ రెస్పాండెంట్ ప్రూవ్ చేసుకున్నట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో రిలీఫ్ ఎలా ఉంటుందంటే రెస్పాండెంట్ కి
ఒకవేళ పిటిషనర్ గాను పిటిషన్ ఫైల్ చేస్తే ఎలా రిలీఫ్ వస్తాయో సేమ్ రిలీఫ్స్ రెస్పాండెంట్ కూడా వస్తాయి, రెస్పాండెంట్ ఇనిషియేటివ్ తీసుకోకపోయినా సరే. సెక్షన్ 24 మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్. Where in any proceeding under this act it appears either wife or husband. 24 లో 25 లో ఇక్కడ both parties కూడా ఉంటాయన్నమాట. either wife or husband during pendency time లో వాళ్ళకి sufficient means లేనట్లయితే వాళ్ళకి మంత్లీ ఫర్ సర్వైవల్ వాళ్ళ మెయింటెనెన్స్ కి ప్లస్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ కూడా మంత్లీ మెయింటెనెన్స్ అనేవి గ్రాంట్ చేయడం జరుగుతుంది. పిటిషనర్స్ ఓన్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ద రెస్పాండెంట్ బేస్ చేసుకొని ఇక్కడ రజనీష్ వర్సెస్ నేహా జడ్జ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనకి ఇంటరిం పిటిషన్ అనేది డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ notice on the wife or husband as the case may be. within 60 days లోపు చేయాలి. Section 25 permanent alimony and maintenance. Permanent alimony ఇది మనకి ఎప్పుడంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్, at the time of passing of the decree or at any time subsequent thereto. అంటే డిగ్రీ పాస్ చేసేటప్పుడైనా డిగ్రీ పాస్ చేసిన తర్వాతైనా అప్పుడు మెయింటెనెన్స్ అనేవి గ్రాంట్ చేస్తాయి. దేర్ ఆఫ్ అన్ అప్లికేషన్ మేడ్ టు ఇట్ ఫర్ పర్పస్ ఆఫ్ ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు మెయింటైన్ దెమ్సెల్వ్స్ అయినప్పుడు వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేస్తారు. ఈ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుందంటే గ్రాస్ మెయింటెనెన్స్ అయినా ఉంటుంది, అంటే ఒకేసారి పర్మనెంట్ గానైనా ఉంటుంది, ఆర్ మంత్లీ ఆర్ పీరియాడికల్ సమ్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ లైఫ్ ఆఫ్ ద అప్లికెంట్ లైఫ్ పీరియడ్ అనేది ఈ పర్మనెంట్ అలిమనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. The court must just and such payments may be secured if necessary by charge of immovable property of the respondent. ఒకవేళ రెస్పాండెంట్ మెయింటెనెన్స్ ఇవ్వలేడు అని అనుకునేటప్పుడైతే ఇమూవబుల్ ప్రాపర్టీ మీద ఛార్జ్ క్రియేట్ చేసి దాని మీద వచ్చే అమౌంట్ ని పిటిషనర్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ బట్టి కూడా మళ్ళీ ఐదర్ ఆఫ్ ద పార్టీస్ యొక్క సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయినట్లయితే మెయింటెనెన్స్ ఆర్డర్ మే వెరీ మోడిఫై ఆర్ రిసెండ్ సచ్ ఆర్డర్ యాజ్ ద కోర్ట్ మే జస్ట్ డీమ్ జస్ట్. అంటే ఏది జస్ట్ అయితే అది చేస్తారనమాట. చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి వెరీ అవ్వచ్చు, మోడిఫై అవ్వచ్చు, రెసెండ్ అవ్వచ్చు. ఇంకా ఏంటంటే కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ రీమ్యారేజ్ చేసుకున్నారనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు. ఒకవేళ వైఫ్ అనుకోండి నాట్ రిమైండ్ చేసి అయినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇవ్వక్కర్లేదు. ఆర్ అడల్టరీ ఉన్నారనుకోండి, ఇఫ్ ద పార్టీ హస్బెండ్ దట్ హీఈస్ ఇన్ హస్బెండ్ అనుకోండి అడల్టరీలోనా, ఇక్కడ వైఫ్ అయితే అన్చేసి ఒకవేళ రీమ్యారేజ్, ఈ 3 సిచ్యువేషన్ లో అయితే ఇంకా రిసెండ్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారనమాట. Other party vary, modify or rescind such order as the court may deem just. Section 26 custody orders. ఈ కస్టడీ ఆర్డర్స్ అనేవి ఎప్పుడు కూడా టెంపరీగానే ఉంటాయన్నమాట. డీమ్ జస్ట్ అండ్ ప్రాపర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ పాస్ ఇంటరిమ్ ఆర్డర్స్ పాస్ చేస్తాయి ఎప్పుడు కూడా, depending upon the necessity. Provided that the application with respect to maintenance and education of the minor child, the pending proceedings for obtaining such decree shall as far as possible dispose of within 60 days from the date of service to the respondent. ఒకవేళ మెయింటెనెన్స్ కి అండ్ ఎడ్యుకేషన్ కోసం అన్ని
మైనస్ పెట్టినట్లయితే అది 60 days లోపు డిస్పోజ్ చేయాలి. సెక్షన్ 27 డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే మనం ఏదైనా రికవరీ ఆఫ్ ప్రాపర్టీస్ పెట్టుకోవడానికి అనమాట. స్త్రీధన అయినా ఆర్ ఎనీ అమౌంట్ రికవర్ చేసుకోవడానికి డిస్పోజల్ ఆఫ్ సెక్షన్ 27 ప్రకారం అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి ఇక్కడ మెయింటైన్ కస్టడీ ఆర్డర్స్ అనేవి జనరల్ గా బిలో 5 years ఉన్నాయనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మదర్ దగ్గరే ఉంటారు. బిలో 5 years కంప్లీట్ అయినట్లయితే అప్పుడు కస్టడీ అనేది డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో అప్ టు 18 years వరకు ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది చిల్డ్రన్ కి అప్ టు 18 years వరకు ఉంటుంది. ఒకవేళ డిజేబుల్ పర్సన్స్ కి అయితే లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు కాబట్టి. డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అనేది మనకి ఏదైనా ప్రాపర్టీని రిటర్న్ రావాల్సి ఉన్నట్టయితే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీకి సెక్షన్ 27 ప్రకారం ఫైల్ చేస్తాం. సెక్షన్ 28 appeals from decrees and orders. All decrees made by the court in any proceeding under this act shall be subject to provisions of subsection 3. Subsection 3 లో ఏంటి కాస్ట్లు ఏమైనా ఉంటే వాటికి అపీల్ అనేది ఉండదు. రిమైనింగ్ అన్ని డిగ్రీస్ కి కూడా అపీలబిలిటీ ఉంటుంది. ఇంకా సబ్సెక్షన్ 2 ప్రకారం ఇంటరిమ్ ఆర్డర్స్ కి కూడా అపీల్ అనేది ఉండదు. అండ్ ఆల్సో అపీల్ అనేది 90 days within 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఫైల్ చేయాలి. 28A ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. మనకి ఒరిజినల్ డిగ్రీస్ లో ఒరిజినల్ సివిల్ సూట్ లో డిగ్రీస్ ఎలా ఎన్ఫోర్స్ చేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. అంటే సిపిసి ఫాలో అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ.